కాల్ ఫ్రీ కాల్ ఫ్రీ కాల్ ఫ్రీ. నమస్తే, కాల్ ఫ్రీ బైబిల్కి స్వాగతం. మనం ఈ లోకంలో జీవించాలి అంటే దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని కృప వలనే మనం ఈ విధంగా ఉన్నామనేది సత్యం. ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమించినా, మనకు ఏదైనా సహాయం చేయాలన్నా మన నుండి ఏదో ఒకటి ఆశించి చేస్తూ ఉంటారు. కానీ మన ప్రియ ప్రభువు మన నుండి ఏది ఆశించకుండా తన ఉచితమైన కృప ద్వారా మనలను ప్రేమిస్తూ మనకు సమస్తమును అనుగ్రహిస్తున్నారు. దేవుడు మన బాహ్య సౌందర్యమును చూడడు, మన మనస్సును చూస్తాడు. మన మనసు నిష్కపటంగా ఉండాలని కోరుకుంటాడు. మనం ఎంతటి పాపులమైనా ప్రభువు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రేమిస్తూ క్షమిస్తున్నారు. మరింత వివరంగా ఈ వాక్యం ద్వారా విందాం. దేవుని కృప గురించి తెలుసుకుందాం. కృప అనగా దయ, కనికరము. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించలేం. ఆయన కృప జీవము కంటే ఉత్తమము. రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు ఈ విధంగా రాశారు: మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా శ్రోతలు, ఈ రోజుల్లో మనకు ఎవరైనా సహాయం చేస్తేనే మనము కూడా సహాయం చేస్తాం. ఎవరైనా మనల్ని ప్రేమిస్తేనే తిరిగి మనం ప్రేమిస్తాం. వారి వలన ఏమైనా ఉపయోగముంటేనే వారిని పలకరిస్తాం. వారి సహవాసం కోసం పరితపిస్తాం. కానీ పైవాక్యంను బట్టి చూస్తే దేవుడు మనమింకా పాపులమై ఉండగానే మన మీద కృపతో, ప్రేమతో మన కొరకు రక్తాన్ని చిందించారు. అదే నిజమైన ప్రేమ. రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను గమనిస్తే, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశింపగలవారము. విన్నారా శ్రోతలు? ఈ కృప మనకు ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచి మన పాపాలను ఒప్పుకొని యేసు రక్తము వలన అని విశ్వసించినప్పుడు మనకు దేవుని కృప లభిస్తుంది. అప్పుడు మనం జీవిస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని భక్తుడైన పౌలు రాస్తున్నారు. చూడండి, రాత్రి నిద్రపోయే ముందు మీరు ఎంతో నమ్మకంగా పడుకుంటారు, తిరిగి ఉదయాన్నే నిద్రలేస్తాము అని. మీరు ఎందుకు సజీవంగా ఉన్నారో తెలుసా? అది కేవలము ఆయన ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. అనుదినము మనము దేవుని నుండి కృపను పొందుకోవాల్సిన అవసరత ఉన్నది. మన అంతరంగానికి ఆత్మీయ ఎదుగుదల కొంత దోహదం పడుతుంది. అది పౌలు జీవితంలో కొంత మార్పు కలిగించింది. పౌలు గారు కొరింథీయులకు వ్రాస్తూ తాను అపోస్తులందరిలో తక్కువ వాడినని చెప్పుకున్నాడు. 4 సంవత్సరాల తరువాత పరిశుద్ధులందరిలో అత్యల్పుడుగా తన్ను తాను చూచి దశకు అతడు ఎదిగాడు. మరికొన్ని సంవత్సరాల తరువాత, అనగా సువార్త ప్రకటించుట మొదలుపెట్టిన 4 సంవత్సరముల తరువాత, అనేక శ్రమలు పొందిన తరువాత యవన కాపురి అయిన తిమోతికి చివరి పత్రిక వ్రాస్తూ తాను ప్రధాన పాపినని ప్రకటించుకున్నాడు. చూసారా, మనము దేవునిని ఎంత దగ్గరగా తెలుసుకుంటామో అప్పుడు మనమెంత పాపులమనేది గుర్తించగలుగుతాం. పౌలు ఎదుగుచూ యేసుక్రీస్తు యొక్క సాన్నిహిత్యంలో లోతైన సహవాసము చవిచూసినందున దేవుణ్ణి మరియు తనని తాను మరి స్పష్టంగా చూడగలిగాడు. తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనుట కంటే తన పాప స్వభావము తాను ఊహించినంత కంటే ఎక్కువగా ఉన్నదను సత్యాన్ని చూచినట్లు ఎదుగుదల అతని కన్నులను తెరిచింది. అది బాగుపరచబడలేదని, సరిదిద్దబడలేదని, అనుదినము దేవుని నుండి కృపను పొందవలసిన అవసరతను అతడు స్పష్టంగా చూడగలిగాడు. అతని గొప్పతనానికి రహస్యమిదే. మరి మనమెలా ఉన్నాం? చిన్న సహాయం లేదా చిన్న పని చేసి మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందామా? పౌలు గారు ఒక విషయంలో మాత్రం అతిశయించారు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తును బట్టి. ఆయన ఏమన్నారో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నారు. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అబ్బా, వింటుంటేనే ఎంత బలంగా మన మనసుకు తాకుతుందో కదా. నిజంగా మనము ఈ భౌతిక అశాశ్వతమైన ఆశీర్వాదాలను గూర్చి చింతిస్తున్నాం. కొంతమందైతే దేవుణ్ణి నిందిస్తారు కూడా. కానీ ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అర్థం చేసుకుంటావో సమస్తమును పెంటగా నష్టంగా ఎంచుకుంటావు. మరి మనము ఏ విషయంలో అతిశయిస్తున్నాం? దేవుని కృప ద్వారా అనుగ్రహింపబడి ఆయన ద్వారానే స్థిరపరచబడుతూ ఉంటే కనుక దానికి స్పందించుట మినహా మనము ఏం చేసినప్పటికీ అది వ్యర్థమవుతుంది. దీనికి మించి మనము ఏమి చేసినప్పటికీ అది మనలను కృప అనే పరిధి నుండి తొలగించి క్రియలు లేక ధర్మశాస్త్రం అనే పరిధిలోకి పడవేస్తుంది. దీనిని గురించి పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 4-5 వచనాలలో, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొనియున్నాను, అది కృపచేత కాని ఎడల ఇకను కృప కాకపోవును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రతిదీ దేవుని కృప వలనే సాధ్యమవుతుంది. ఎవడునూ మానవ ప్రయత్నం ద్వారా దేవుని అంగీకారాన్ని పొందలేడు. ఒకప్పటి పరిసయుడైన పౌలు ధర్మశాస్త్రము ప్రామాణికతలో అనింద్యుడని ఎంచబడినప్పుడు, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే పౌలు గారు ఇలా చెప్తున్నారు: 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడినయుంటిని. ఇదంతా ఎందుకు చేశాడు? దేవుని అంగీకారం కొరకు తన ప్రయత్నం చేశాడు. కాని కృపచేత మాత్రమే దేవుని చేత పట్టబడ్డాడు. అనింద్యుడిగా ఉండాలి అంటే నీతిగా జీవించాలి, నీతి క్రియలను చేయాలి. కాని మానవుని నీతి క్రియలన్నీయూ అసహ్యకరమని, దేవునికి అంగీకారయోగ్యము కావు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో ప్రజలు దానిని అంగీకరించలేకపోతున్నారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మానవుని ద్వారా కలుగు నీతిని గూర్చి దృశ్యరూపముగా వివరించబడింది. మన నీతి క్రియలన్నీయూ కడగానున్న స్త్రీ యొక్క వస్త్రము వలె ఉన్నవని చెప్పబడింది. అంటే మానవ నీతి క్రియలన్నీయూ దేవుని దృష్టిలో మృతతుల్యమని యెషయా ప్రవక్త నీతి క్రియలను గూర్చి వ్రాశాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదివినట్లయితే పాపములను గూర్చి ఇక్కడ మాట్లాడుట లేదు, కాని మానవుని మంచితనము నిర్జీవ క్రియలు అని ఉదహరించబడింది. మీకు ఆశ్చర్యం కలిగిందా? మొదటిసారి చదివినప్పుడు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కాని మరొక్కసారి మీరు చదవగలిగినట్లయితే దాని అర్థాన్ని మనం స్పష్టంగా గ్రహించగలం. మానవులు దేవుని అంగీకారమును పొందుటకు చేయు ప్రయత్నమే నిర్జీవ క్రియలు. మనము మన నీతి క్రియలను, మంచితనమును ఇతరులతో పోల్చుకొని ఆనందిస్తాం. కాని అదే నీవు దేవుని నీతిలో లేదా దేవుని మంచితనముతో పోల్చుకున్నప్పుడు మనము వ్యర్థులమవుతాం. ప్రతి సందర్భంలోనూ మనకు 2 నిర్ణయాలున్నాయి. మన యందు మనము విశ్వాసముంచుట, అనగా మన జ్ఞానం, మన బలం, మన మంచితనం అను వాటిపైన ఆధారపడడం, లేదా మనల్ని మనం వాస్తవ రూపంలో అంచనా వేసుకుని దేవుని యందు విశ్వాసముంచుట అను ఒకే నిరీక్షణ కలిగి ఆయన కృపా మహదైశ్వర్యముపై ఆధారపడుట. లూకాసు వార్త 18వ అధ్యాయంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారిని గూర్చి ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. మీరొకసారి దాన్ని చదివి దాని అర్థాన్ని గ్రహించండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమకొక నీతి, ఇతరులకొక నీతి అనే ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తారు. యేసు ప్రభు ఉదహరించిన మనుష్యులు తమ స్వభావ లక్షణాలను అనుసరించి తమ్మును తాము అంచనా వేసుకుంటారు. అయితే ఇతరులను చూచినప్పుడు వారి యోగ్యమైన క్రియలను చిన్నచూపు చూసి వారిలోని లోపాలను పెద్దవి చేసి చూపిస్తారు. వారు తమ గొప్ప క్రియలను గూర్చిన ఆలోచనలలో లీనమై ఉంటారు. తమ బలాన్ని ఇతరుల బలహీనతతో పోల్చి చూసుకుంటారు. ఇలాంటి పోలికలో వారు ఇతరుల కన్నా తమ్మును తాము అధికంగా ఎంచుకుంటారు. ఈ విధంగా వారు ఇతరుల పట్ల నిర్లక్ష్య భావము కలిగి ఉంటారు. కానీ క్రీస్తుకు సంబంధించిన మనము ఆయన స్వరూపంలో మారి మనలను మనం తగ్గించుకోవాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ప్రార్థన చేయుటకు 2 మనుష్యులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, మరొకడు
సుంకరి. పరిసయ్యులు సమాజానికి స్తంభాల వంటి వారు. వారు గౌరవించబడ్డారు, ఘనపరచబడ్డారు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. వారు ప్రత్యేకంగా విడిగా నిలిచి ఉంటారు. తామెవరో తెలియబడునట్లు, ఇతరుల చేత గుర్తించబడినట్లు ప్రత్యేక వస్త్రాలు ధరిస్తారు. ఆచారాలను పాటించడంలో, ఆచరించడంలో తీవ్రత కలిగి ఉంటారు. వీరు విధులను అనుసరించడం ద్వారా దేవుని ప్రామాణికతను నెరవేర్చగలమని భావిస్తారు. స్వనీతిని బట్టి గర్విస్తారు. ఇక సుంకర్లను గూర్చి చూస్తే వీరు ఏహ్యతను తప్ప మరేమీ పొందలేదు. వారు చేసేదంతా రోమీల కోసం పనిచేయడమే. రోమీయులు తాము స్వయంగా పన్ను వసూలు చేయరు గాని తమ సహయూదుల వద్ద పన్ను వసూలు చేయుటకు వీరికి అధికారమిచ్చారు. వారు రోమీలకు చెల్లించవలసిన రుసుము చెల్లిస్తే సమకూడిన మొత్తంలో మిగిలినదంతా సుంకరులదే. కనుక వారు అధిక మొత్తం వసూలు చేయుటకు అలవాటు పడ్డారు. వీరు పాపులుగా ఎంచబడేవారు. ఇటువంటి సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. పరిసయ్యుడు తన స్వనీతిని బట్టి గర్విస్తూ దేవుని ఎదుట ధైర్యముగా అబద్ధం చెప్తున్నాడు. ఎలా ఆయన స్వరూపంలో ఉన్నానని అనుకుంటున్నాడు? దేవునికి చెప్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనుకుంటున్నాడు. అతడు దేవునికి స్తుతులు చెల్లించుటలేదు. పైగా స్తుతులు చెల్లించవలసిన స్థానములో నిలుచుండి అతడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. కాని సుంకరి తను ఒక వెలివేయబడిన వ్యక్తి అని, పాపిని అని గుర్తించి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. పరిసయ్యుడు తాను దేవునికి బాల్య స్నేహితుడైనట్టు ప్రవర్తిస్తుంటే సుంకరి దేవుని ఎదుట పవిత్రమైన భయము కలిగి ఉన్నాడు. కన్నులెత్తి చూచటకైనను అతనికి ధైర్యము చాలుట లేదని అతని భంగిమ తెలియచేస్తుంది. సుంకరి రొమ్ము కొట్టుకొనుచు దేవుని కృప కొరకు ఆక్రందన చేశాడు. ఆ మనుష్యుని గూర్చి చెప్పబడినదంతయు అతడు పరాజితుడు, సిగ్గుపరచబడినవాడు, దుఃఖపరచబడినవాడు. తన అవసరత ఎంత ముఖ్యమో అతడు గ్రహించాడు. దేవుని కృప తప్ప మరేమియూ అతనిని కాపాడలేదని అతడు అర్థం చేసుకున్నాడు. మనం కూడా మన సంఘంలో మన స్వనీతిని బట్టి గర్వంగా ప్రవర్తిస్తున్నామా? లేదా సుంకరి వలె మన పాపాలను ఒప్పుకుంటూ ఆయన తప్ప లేదా దేవుని కృప తప్ప మరేది మనల్ని కాపాడలేదని దేవునిని అర్థం చేసుకుందామా? పరిసయ్యుడు, సుంకరి ఈ ఇద్దరు మనుషులను, వారి ప్రార్థనలను యేసు ప్రభువు ఎలా అంచనా వేశాడు మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, అతని కంటే ఇతడు అనగా సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడునని, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడునని మనం నేర్చుకోవచ్చు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారో నిర్గమకాండము 20వ అధ్యాయము 24, 25 వచనాలలో బలిపీఠము యొక్క నిర్మాణము గూర్చి చెప్పుచు, బలిపీఠము మట్టి లేదా పగులగొట్టని రాయితో మాత్రమే చేయబడాలి. మెరుగుపరచకూడదు, అలంకరించకూడదు, అటువల్లనే మెట్లను కూడా నిర్మించకూడదు అని చెప్పాడు. చూసారా దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో. నోవహు ఓడను కూడా పరిశీలిస్తే ప్రతి అంగుళ నిర్మాణము దేవుని చేత నిర్ణయించబడింది. నోవాహు అట్లు నిర్మించినందునే వారు రక్షించబడ్డారు అని మనం తెలుసుకుంటున్నాం. అంటే మానవుడు తనంతట తాను చేసే ఏ కార్యము దేవుణ్ణి సంతోషపరచలేదు. ఈ సంగతిని దేవుడు స్పష్టం చేశాడు. మానవులు నిర్మించే బలిపీఠములు అందమైనవే, అయితే దేవుడు మానవ సౌందర్యాన్ని చూడడు. ఆయన కోరేది విధేయత మాత్రమే. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినట్లు, మనుష్యులు పై విషయములను లక్ష్యపెట్టుదురు గాని దేవుడైన యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మానవ జాతి పట్ల కృపను బట్టి వ్యవహరించాలనేదే దేవుని విధానము. కృపను బట్టి దేవుడు సమస్త కార్యాలను చేస్తాడు. ఇందులో మానవ క్రియలకు తావులేదు. కృప మరియు క్రియలు అనేవి వెలుగు చీకటి వలె ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. క్రియలతో కూడిన కృప కానే కాదు. క్రియలలో అనేకమైనవి ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ప్రేరణ, ఆసక్తి, ఉద్దేశము. క్రియల వెనుక ఉద్దేశము గర్వము. కృపతో అంగీకరించే వైఖరి దీన మనస్సు. శ్రోతలు విన్నారు కదా. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. దేవుని కృప నీ స్వంత క్రియలా? వెలుగా, చీకటియా? గర్వమా లేదా దీన మనస్సా? పరిసయ్యుడు తన్ను తాను నీతిమంతునిగా తీర్పు తీర్చుకుని వెళ్ళినప్పటికీ అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్పు తీర్చబడలేదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు అని
దావీదు తన కీర్తన 51:17 చెప్తున్నాడు. దేవుడు సుంకరిని ఎట్లు చూచెనో చెప్పబడింది. పరిపక్వత కలిగినప్పుడు దేవుడు మనలను ఎట్లు చూచునో ఆ ప్రకారమే మనలను మనం చూసుకోవాలి. అలాంటి పరిపక్వతలోనికి మనం వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కాని వారందరికంటే నేనెక్కువ ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. చూసారా, పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పారో. కృప అను వరమును మనము ఉపయోగించుకోవచ్చునో లేదో ఎన్నుకొను స్వేచ్ఛ మనకు కలదు. ప్రతి విశ్వాసి కృప అను పరిధిలో దేవుని సమస్త ఐశ్వర్యముతో కూడిన స్థితిలో నిలిచి ఉన్నాడు. పౌలు గారికి లభించిన అదే బలము, అదే జ్ఞానము, అదే చారిత్రక పరిధులు నేడు మనకు లభ్యమవుతున్నాయి. కృపను పౌలు గారు ఎలా పొందుకున్నారో చూద్దాం. ఆయన దేవుని కృపను గ్రహించి చెమట కార్చి పనిచేసి నిద్రలేమితో అనేక సౌకర్యాలను వదులుకొని తన జీవితంలో దేవుని ప్రణాళికను కొనసాగించాడు. భౌతికముగాను మానసికంగాను అతడు అలసిపోవునంతగా కష్టపడ్డాడు. ఎందుకంటే తన శక్తి సామర్థ్యాన్ని ఆశ్రయించినప్పుడే దేవుని పరలోక శక్తి పొందగలనని అతడు తెలుసుకున్నాడు. దేవుడు తన కృప ద్వారా అతన్ని ఘనపరిచాడు. శ్రోతలు, పౌలు చేసినదేంటో గమనించారా? కేవలము దేవుణ్ణి విశ్వసించడమే. మనం కూడా మన శక్తి సామర్థ్యాలపై ఆధారపడకుండా దేవుని కృపకు చోటిచ్చినట్లయితే ఆశీర్వదించబడతాం. దేవుని రాజకుటుంబ సభ్యులుగా పరలోక ప్రమాణాలతో కూడిన ప్రవర్తన నియమావళితో మనము జీవించడానికి పిలువబడ్డాం. మన అనుదిన జీవితంలో కృపకు స్థానం ఇవ్వకపోతే మనము అలాంటి ప్రామాణిక జీవితం జీవించలేం. ఆ నియమావళి ఏంటో చూద్దామా? ఇవి 5 కలవు. 1 జీవ నియమము, 2 స్వాతంత్రమునిచ్చు నియమము, 3 ప్రేమ నియమము, 4 తన్ను తాను ఉపేక్షించు నియమము, 5 ఉన్నత త్యాగ నియమము. జీవ నియమము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలలో చూడవచ్చు. విశ్వాస మూలముగా మనము సాతాను, మరణము, పాపముల నుండి విమోచింపబడ్డాం. మనము మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాం. క్రీస్తునందు మనము ఐశ్వర్యవంతులముగాను సమృద్ధి కలిగి జీవించుటకు మనకు సమస్తమును ధారాళముగా అనుగ్రహింపబడుచున్నది. మనము ఆత్మను బట్టి నడుచుకుంటూ దేవుని ఎదుట సజీవులుగాను నడుచుకుంటే సమృద్ధిని మనం అనుభవించగలం. ఇక 2వ నియమము పరిశీలిస్తే స్వాతంత్రమునిచ్చు నియమము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని స్పష్టంగా చెప్పబడింది. యేసుక్రీస్తు తాను మరణించుట ద్వారా మనకు ఇచ్చిన స్వాతంత్రమును మనము అనుభవించాలని కోరుతున్నాడు. మన జీవితాలలో మనమే నిర్ణయాలు తీసుకోవాలని, ఇతరుల కంటే భిన్నంగా మనం జీవించాలని కోరుతున్నాడు. బైబిల్ నిషేధించని ఏ అంశమైనా ఆత్మీయంగా తటస్థంగా ఉంటుంది కనుక ఆ విషయాలలో ఏది చేయాలో ఏది చేయకూడదో మన విచక్షణకే విడిచివేయబడుతుంది. అస్పష్టమైన ఇలాంటి సంగతులు క్రైస్తవ జీవితంలో అనేకముంటాయి కనుక మనము వేసే ప్రతి అడుగు వివేచనతో కూడినదై ఉండాలి. మనము స్వతంత్రులముగా ఉండాలని కోరిన దేవుడు ఆ స్వాతంత్రాన్ని అనుసరించి మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దాని గురించి మనం దేవునికి ఉత్తరవాదులమై ఉన్నాం. ప్రేమ నియమము. రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఈ ప్రేమ నియమము స్వాతంత్ర నియమము కంటే చాలా మిన్నయైనది. దేవుని వాక్యం నిషేధింపని వాటిని చేసే అధికారము నాకు ఉంది అనే స్వాతంత్రం ఉంటుంది. అయితే ప్రేమ ఏమంటుందంటే అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము ఉన్నప్పటికీ అవి ఇతరులకు అభ్యంతరకరముగా ఉంటే బలహీనులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రవర్తిస్తుంది. తన్ను తాను ఉపేక్షించుకొను నియమము. పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నారంటే అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు స్వాతంత్రము కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలుగచేయవు. ప్రతి ఒక్కరూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు, ఎదుటివానికి మేలు చేయుట కొరకు కూడా ఆలోచించాలి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలెనని
వారి ప్రయోజనము కొరకు అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అంటే అవిశ్వాసుల కొరకు తన్ను తాను ఉపేక్షించు నియమము ప్రకారము మనకు మనమే కట్టడి చేసుకోవాలి.